హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపూడి. నేనండి మీ హాస్ని రాచపూడిని. మాకు నంద్యాల దగ్గరలో మామిడి తోట ఉంది. మేము అక్కడికి వెళ్ళాము ఈరోజు. అక్కడంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈ మామిడి తోటను చూపిస్తాను నేను. ఇదిగోండి చిన్న చెట్టు ఎంట్రన్స్లోనే ఇలా లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఇవి చూడండి, ఇవి నేరేడు పళ్ళ చెట్లు. మామిడి తోటలోనే నేరేడు పళ్ళ చెట్టు కూడా ఉన్నాయంట. అవి కూడా 2 months ఉంటే నేరేడు పళ్ళు కాస్తాయంట. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాము. మేము అక్కడికి ఈవినింగ్ వెళ్ళాము 4 కల్లా. ఇంకా తొందరగా వెళ్ళింటే బాగుండు అనిపించేసింది. అంత బాగుంది మామిడి తోటలో. అసలు ఆ మామిడి తోటను చూస్తుంటే అసలు రావాలనిపించలేదు. అంత చల్లగా, చెట్టు నిండా కాయలు, సూపర్ అంటే సూపర్గా ఉండింది మామిడి తోట. చూడండి ఎంత కిందికి పడినాయో, మామిడి కొమ్మలన్నీ కిందికి వచ్చేసినాయి, భూమి మీదకి ఉన్నాయి. అక్కడ ఉండే మామిడి తోట ఆయన మాకు అన్నీ మొత్తం చెట్లన్నీ చూపించినాడు. దాంట్లోనే మామిడి పళ్ళవి ఉన్నాయి, మామిడి చట్నీ పెట్టుకునే కాయలు కూడా చెట్లు ఉన్నాయి. తర్వాత బేనీస్ కాయలు అంట, అవి కూడా ఉన్నాయి. దీంట్లో ఒక 4-5 టైప్స్ ఆఫ్ పళ్ళు ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎంత కిందికి వచ్చినాయో మామిడికాయల్ని. ఇదిగోండి అన్నీ వేలాడుతున్నాయి కిందనే. దీంట్లో 200 చెట్లు ఎన్నో ఉన్నాయని చెప్పినాడు ఆయన. చాలా పెద్ద తోట ఇది. ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకా మొన్న గాలి వేసి అన్ని కాయలన్నీ రాలి పడిపోయినాయి అని చెప్పినాడు. మా పిల్లలైతే అమ్మ మధ్యాహ్నమే వచ్చి తింటే క్యారెట్ తీసుకొని ఎంత బాగుంటున్నాయి, ఇక్కడే భోంచేసి ఇక్కడే కొద్దిసేపు ఉండి వెళ్ళేవాళ్ళమని అన్నారు. సర్లే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలానే వద్దాము, క్యారెట్ తీసుకొని వస్తున్నాము అని అనుకున్నాము. ఇదిగోండి అన్ని మామిడాకులన్నీ రాలిపడి ఎంత బాగుందంటే ఎంత బాగుంది మామిడి తోట. చూడండి ఇదిగోండి ఎంత పెద్ద ఉన్నాయో చెట్లు. ఈ ఊర్లోనే 3-4 మామిడి తోటలు ఉన్నాయంట. మేమైతే ఈ ఒక్క మామిడి తోటకే వెళ్ళాము. ఇంకా అప్పటికే చీకటి పడుతుంది. అందుకోసమని ఈ ఒక్క తోట చూసేసరికి టైం అయిపోయింది. అక్కడే ఆ ఊర్లో తేనె కూడా దొరుకుతుందంట, మంచి తేనె దొరుకుతుందంట. కానీ అప్పటికి మేము పోయేసరికి అయిపోయింది, లేదు అని చెప్పినారు. ఇక్కడే మేము ఆ రోజు మామిడికి చట్నీకి కాయలు తీసుకున్నాము. తర్వాత మామిడికి పండ్లు మాగపెట్టుకోవడానికి కూడా తీసుకొని వాళ్ళ దగ్గరనే మాగపెట్టడానికి ఇచ్చేసి వచ్చినాము. 10 కేజీల మామిడి పళ్ళు, ఒక 10-12 మామిడి కాయలు పచ్చడికి అని తీసుకున్నాము. కానీ పచ్చడి ఇప్పుడు పెట్టుకున్నాము. తర్వాత జూన్లో వర్షాలు పడిన తర్వాత నిల్వ పచ్చడి పెట్టుకోవాలంట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపూడి. నేనండి మీ హాస్ని రాచపూడిని. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము తోటకు వెళ్ళి మామిడి పండ్లు తెచ్చుకున్నాము. ఫస్ట్ ఒక రోజు వెళ్ళేసి 2 రోజుల కిందట ఇవి పాకానికి వచ్చిన పండ్లను తీసుకొని వాళ్ళ దగ్గరనే మాగబెట్టించుకున్నాము. అంటే మందు లేకుండా మాగబెట్టారు. ఇది 2 పండ్లు కలిపి 1.5 కేజీ ఉన్నాయండి. చాలా లావు ఉన్నాయి. ఒక పండు ఒకటి తినాలని కూడా ఎక్కువ అయిపోతుంది. ఇవి మందు లేకుండా మాగబెట్టించుకున్న పండ్లు. ఇంకా ఇవన్నీ తెచ్చుకున్నామండి. 10 కేజీలు ఉన్నాయి ఇవి. అవి అయిపోయినప్పుడు అంతా తెచ్చుకుంటుంటాము. ఇవి సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి ప్రతి సమ్మర్లో వీటిని మేము ఎంతో ఇష్టంగా తింటాము. ఈ మామిడి పళ్ళు అంటే మా ఇంట్లో అందరూ బాగా తింటారు. బాగున్నాయా నాన్న? దీనిలో వేసేసే కడుగుదాం. ఇదిగోండి దీంట్లో ఉప్పు వేసి చాలే ఇంకా మనకు తినేసే వరకు కడుగు. ఉప్పు వేసి వాటర్లో కడుగుతున్నాము. ఈ కాయలకి ఏం మందు పెట్టలేదు, అందుకోసమని ఇవి బాగా తిన్న కూడా హెల్త్కి మంచిది.
మేము ఇవి అక్కడే తోటలోనే తెంపించుకొని అక్కడే మాగబెట్టించుకున్నాం ఈ కాయల్ని. ఇదనా నువ్వు ఇట్లే తింటావా పండు? అట్లే తినేసేయి. మీ తోటలేటి అట్లే తినేసేయి. ఇవి ఈ పండ్లు ఇప్పుడే పురుగులు రావన్నా అట్లే తినొచ్చు. ఇంకా వర్షం పడితే పురుగులు వస్తాయి. ఇప్పుడు రావు, ఇంకా జూన్లో అట్లా వస్తాయి. చూడు ఎంతలా ఉందో కదా, సూపర్ ఉంది కదా. ఈ పండుగ చూసుకొని తినాలనిపిస్తుంది. ఇదిగోండి కడుక్కొని దీంట్లో పెట్టుకొని మేము అన్నీ ఇప్పుడు ఒక 4 కళ్ళు కట్ చేసుకుంటున్నాము. అందుకోసమని ఒక 4-5 కాయల్ని కడిగి పెట్టుకుంటున్నాము. ఇంకా వీటిని కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మామిడి పళ్ళను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇదిగోండి ఇది ఇంకా కొంచెం మాగాలి. ఈరోజే తెచ్చుకున్నాము, రేపటికైతే ఇంకా బాగా మాగుతాయి. ఏవి మాగుతుంటే అవి తింటుంటాము. చూడు నాన్న టేస్ట్ చూడు. బాగున్నాయి కానీ ఇంకా కొంచెం మాగాలి. ఇంకా మాగకుండా కూడా టేస్ట్ బాగున్నాయి. ఇంకా రేపటికైతే బాగా మాగుతాయి. ఈరోజు ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, మేము తెచ్చిన మామిడి పళ్ళు ఇంకా 2 రోజులు ఉంటే బాగా మాగుతాయి. ఇవి మీరు కూడా సమ్మర్లో, ఇవి సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి మీరు కూడా సమ్మర్లో తెచ్చుకొని తినండి. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా ఇవి, అందుకోసమని. ఓకే అండి, బాయ్. చూపించేది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.